హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అనిత హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చిల్డ్రన్స్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చేసే బ్యాంగిల్ 3 years అండ్ 4 years వరకు ఉండే బేబీ గర్ల్ బ్యాంగిల్స్ అండి. వీటికి నేను బ్లూ కలర్ థ్రెడ్ వాడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను 2 బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో చేస్తున్నాను. నేను ఈ బ్యాంగిల్స్కి 35 rounds థ్రెడ్ అయితే తీసుకున్నానండి. నేను ఈ థ్రెడ్ స్టిక్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ వాడుతున్నాను ఫ్రెండ్స్. ఈ థ్రెడ్ని మనం బ్యాంగిల్ చుట్టూ నీటుగా మరియు మందంగా కాకుండా పలుచగా వేళ్ళతో చిక్కులు తీస్తూ రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా మనం 2 గాజులకు నీట్గా చుట్టుకోవాలి. ఇక్కడ నేను వాడుతున్న గాజులు ఈ థ్రెడ్ నార్మల్గా కూడా తీసుకుంటున్నప్పుడు కూడా మధ్య మధ్యలో ముడులు వేసినట్టు కానీ దారం పగిలిపోయినట్టు కానీ ఉంటే వాటిని తీసివేయాలి. అప్పుడే మనకు గాజుకు ర్యాప్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. లేదంటే మనం అవే ఉండలుగా ఉన్న వాటిని తెచ్చి గాజుకు ర్యాప్ చేసామనుకోండి, అప్పుడు గాజులు మధ్యలో ఉండలుగా ముడులుగా అంత మంచిగా కనిపించదు ఫ్రెండ్స్. కాబట్టి మనం దారం తీసుకునేటప్పుడే ఎలాంటి ఉండలు లేకుండా పగిలిపోయిన దారం లేకుండా మనం తీసి నీట్గా చుట్టుకోవాలి థ్రెడ్ బ్యాంగిల్ చుట్టూ. ఇలా మనం ఎండులో కూడా ఫ్యాబ్రిక్ గ్లూతో నీట్గా అంటించుకోవాలి. ఇక్కడ నాకైతే ఎక్కువగా పడింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. గ్లూ అప్లై చేసిన తర్వాత మిగిలిన థ్రెడ్ని కట్ చేసి మనం నీట్గా అంటించుకోవాలి గాజుకు. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ థ్రెడ్ని వత్తుకోవాలి. అప్పుడే మనకు థ్రెడ్ గట్టిగా అంటుకుంటుంది. అలాగే నీట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మరో బ్యాంగిల్కి కూడా నీట్గా సేమ్ అదే కొలతలతో దారం తీసుకొని నీట్గా ర్యాప్ చేసుకుంటూ పలుచగా మలుచుకుంటూ బ్యాంగిల్ చుట్టూ నీట్గా తీసుకోవాలి. ఇలా మనం ఎన్ని బ్యాంగిల్స్కైనా ఈజీగా దారం ర్యాప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ దారం మనం ర్యాప్ చేస్తున్నప్పుడు గట్టిగా వేలుతో ఒత్తి పట్టుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా నీట్గా టైట్గా వస్తుంది. ఇలా ర్యాప్ చేసుకుంటే మనకు గాజుకు తర్వాత కూడా లూజ్ అవ్వకుండా నీట్గా టైట్గా ఉంటుంది. కొంచెం గట్టిగా లాగుతూ దారం చుట్టుకోవాలి. అయిపోయింది. ఇలా నీట్గా చేసుకోవాలి. 2 బ్యాంగిల్స్కి థ్రెడ్ పోసుకున్నాను నేనైతే. తర్వాత ఇప్పుడు మనం స్టోన్స్ని అంటించుకుందాం బ్యాంగిల్స్కి. నేనైతే ఇక్కడ ఈ బ్యాంగిల్స్కి రౌండ్ షేప్ వైట్ కుందన్స్ మరియు డైమండ్ షేప్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఓవెల్ షేప్ స్టోన్స్ అండ్ క్వీన్ షేప్ స్టోన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ స్టోన్స్ని అన్ని గ్లాస్ స్టోన్సే అండి. డైమండ్ షేప్ మరియు రౌండ్ షేప్ కుందన్స్తో మధ్యలో ఒక చిన్న ఫ్లవర్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్టోన్స్ అంటించుకోవడానికి B7000 గ్లూ యూజ్ చేస్తున్నాను. మీరు ఫ్యాబ్రిక్ గ్లూ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్.
B7000 గ్లూ అయితే కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉంటుందని నేను ఇది వాడుతున్నాను. తర్వాత ఇక్కడ ఓవెల్ షేప్ స్టోన్స్తో నేను చిన్న లీవ్స్ లాగా డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే చేసుకోవాలి, ఇదే డిజైన్ చేసుకోవాలి, ఇవే స్టోన్స్ వాడుకోవాలి అనేది ఏం లేదు. నేను ఫ్లవర్కి 2 సైడ్స్ ఇలా స్టోన్స్తో లీవ్స్ లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంకో సైడ్ కూడా సేమ్ అదే సెంటర్లో వచ్చేటట్లు మధ్యలో సేమ్ డిజైన్ని అంటే సేమ్ ఫ్లవర్ని మనం మొదట ఎట్లా వేసామో అట్లే ఈ సైడ్ కూడా ఫ్లవర్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ నీట్గా చేసుకోవాలి, సేమ్ డిజైన్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఇక్కడ స్టోన్స్ని మనం కొంచెం గట్టిగా ఒత్తి పెట్టాలి, అప్పుడే స్టోన్స్ స్టిఫ్గా అంటుకుంటాయి. మనం ఒత్తి పెట్టకపోతే తొందరగా ఊడిపోతాయి. కాబట్టి కొంచెం మనం స్టోన్స్ అంటించుకునేటప్పుడే కొంచెం గట్టిగా ఒత్తి అంటించుకోవాలి. మనకు ఈజీగా కావడానికి గ్లూ పెన్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం దాంతో కూడా వాడుకోవచ్చు, అంటే అంటించుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 సైడ్స్ ఓవెల్ షేప్ కుందన్స్తో లీవ్స్ లాగా చేసుకున్నాం కదా, చూడండి ఎలా ఉందో. తర్వాత వీటి మధ్యలో కూడా గ్యాప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాటి మధ్యలో రౌండ్ షేప్ కుందన్స్ మరియు మనం క్వీన్ షేప్ కుందన్స్ని యూజ్ చేసి ఇక్కడ కూడా నేను ఒక చిన్న ఫ్లవర్ లాగా క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 4 సైడ్స్ 4 క్వీన్ షేప్ కుందన్స్ని యూజ్ చేసి ఒక చిన్న ఫ్లవర్ లాగా చేశాను. ఇది కూడా అంతే ఫ్రెండ్స్, సేమ్ యూతల్ సైడ్ కూడా అలాగే చేసుకోవాలి. రౌండ్ షేప్ మధ్యలో పెట్టి క్వీన్ షేప్ కుందన్స్ 4 సైడ్స్ అంటే ఆ రౌండ్ షేప్ 4 సైడ్స్ అంటించుకోవాలి. ఇలా కొంచెం నొక్కి పెట్టడం వల్ల గట్టిగా స్టిఫ్గా అంటుకొని తొందరగా ఊడిపోవడానికి అవకాశం లేకుండా నీట్గా వస్తుంది. ఇలా 2 బ్యాంగిల్స్కి అంటించుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్ డిజైన్స్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.